హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి నాకు నచ్చట్లేదు అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. ఎందుకయ్యా ఆయన ఏం చేశాడయ్యా, ఆయన చాలా అమాయకుడయ్యా, అది ఇదని చెప్పి చాలా మంది కొంతమంది పీటీఎం బ్యాచ్ నన్ను తిడతా ఉంటారు. ఒక్క వీడియో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వ్యతిరేకించకూడదు. ఆయన ఆంధ్రప్రదేశ్కి నిజంగా చెప్పాలంటే ఆయన ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ను వదిలేసి వెళ్ళిపోతాడా రాజకీయాలుగా అని చెప్పి ఎందుకు కోరుకోకూడదు మీరే చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఎదిగితే తట్టుకోలేడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది బల్లగుద్ది మరీ ఇప్పుడు ఇంకా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ఎదుగుతుంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంటే ఆయనకి ఎక్కడ లేనటువంటి పగ ప్రతీకారం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద తీర్చుకోవడానికి అవ్వట్లా. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేశారో ఆయనకి, ఆయన చేసినటువంటి ద్రోహం ఏంటో నాకు తెలియదు. ఎందుకని అంత పగ పెంచేసుకున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి మీకు కొన్ని వీడియోలు చూపిస్తా, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఛానల్ నచ్చినట్లయితే కంటెంట్ నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కూడా మీరు తిట్టినా సరే ధైర్యంగా మీరు హ్యాపీగా మీరు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే, ఆంధ్రప్రదేశ్కి శాశ్వతంగా అమరావతి రాజధాని, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా సరే అమరావతి రాజధాని అని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా మంచి ఆలోచనతో ముందుకు తీసుకొచ్చారు. అనాథగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ని ఒక తోడు, ముఖ్యంగా ఒక నీడలా ఉండేటువంటి రాజధాని నిర్మాణానికి చాలా బలమైనటువంటి ముందడుగు ఈరోజు పార్లమెంట్ వేదిక అయిన తర్వాత ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఒకసారి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా? రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడ రాష్ట్రాలకు సంబంధించి రాజధానులు అనే పదం ఎక్కడా లేదు. చెప్పండి. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది, రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్ లో లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాట అనమాట. ఏమనాలండి ఈయననా మన సీఎంగా ఎన్నుకుంది, ఈయననా ఎమ్మెల్యేగా ఎన్నుకుంది, ఈయననా ఎంపీగా ఎన్నుకుంది? నిజంగా ఆలోచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండకూడదు, అది ఆయన బాధ. ఇప్పుడు రాజధాని అయిపోతే, రాజధాని నిర్మాణం అయిపోతే మన పార్టీ ఉండదు. మనం వేసేటువంటి కుక్క బిస్కెట్లకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశపడి అలాగే బతకాలి తప్ప వాళ్ళు ఎదగకూడదు. ఆంధ్రప్రదేశ్ అనాథగానే ఉండాలి తప్ప రాజధాని నిర్మించడం ఏంటి, రోడ్లు వేసేయడం ఏంటి? అందుకనే మీకు గుర్తుందో లేదో, ఆయన ఒకసారి ఏమో గూగుల్ డేటా సెంటర్ వస్తుందంటే అది ఎవరికి కావాలయ్యా, ఏదో గోడౌన్ ఉన్నది, తాళం పెట్టి లోపలేసి గోడౌన్ ఉన్నది అని చెప్పి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆయన మాట్లాడతారు. మళ్ళీ ఈయన వచ్చి ఆ గూగుల్ సెంటర్ నిన్న తీసుకొచ్చా అని చెప్పి ఈయన అంటాడు. అదేంటయ్యా అప్పుడు అలా మాట్లాడేవంటే, దెబ్బ తగిలింది, మరి గులకరాయి తగిలింది, గట్టిగా తగిలేసింది. ఏం చెప్తారు చెప్పండి? అలాగే వస్తాయి. మొన్న వచ్చింది ఏదో ఒక మెటల్ కంపెనీ, స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత అదేంటయ్యా కొత్త కంపెనీ తెచ్చారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే అప్పుడెప్పుడో ఈయన మాట్లాడినటువంటి మాటలే తీసుకొచ్చి అదిగో అది ఎక్కడో ఒడిశాలో ఉంది అక్కడ వదిలేసి ఇక్కడ తీసుకొచ్చారంటే నమ్మాలేండి మనం? వీళ్ళన్నీ అలాగే చెప్తారు, సొలుగవర్లు చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అని అప్పుడు చెప్పాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు వచ్చామంటాడు బయటకు వచ్చి అది కూడా నేనే తీసుకొచ్చా అని చెప్తాడు. గులకరాయి మహిమ. ఏం చెప్తాను చెప్పండి? ఇప్పుడు ఇదొకటి రాజధాని అంట. రాజధాని అనేటువంటి పదం రాజ్యాంగంలో లేనే లేదంట. అది దేశానికి ఉండాలి తప్ప రాష్ట్రానికి ఉండాల్సిన అవసరం లేదంట. సో ఆంధ్రప్రదేశ్కు ఉండకూడదు, అది ఆయన బాధ బేసిక్గా. సరేనండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి 3 రాజధానులు ఎందుకు చెప్పారండి? ఒక రాజధానికే దిక్కు లేదు, ఒకదానికే రాజ్యాంగంలో లేదు, మరి 3 రాజధానులు అని చెప్పి మీ హయాంలో 3 ముక్కల ఆట ఎందుకు ఆడుకున్నారు ప్రజలతో? అంటే ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి ఆడుకోవటమేగా మీరు. సరే, ఇంకా ఉంది, ఇంకా మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అక్కసో ఆంధ్రప్రదేశ్ మీద ఒకసారి మీకు చూపిస్తాను. కొన్ని వీడియోస్ చూపిస్తాను చూడండి. చెప్పండి సార్. ఇది ఒక్కటి చాలు. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమి అంటాడు, భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. మీ బాధ చెప్పండి సార్. భవిష్యత్తులో కూడా రాజధాని ఎవరు అది కూడా చూసే చదవాలి. మళ్ళీ ఇది ఒక బాధ. ఈయన నాయకుడు మళ్ళీ మనకి కర్మ కాకపోతే
అసెంబ్లీలో వీళ్ళు చేయగలిగింది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని మార్పు చేయలేరా? ఏమనాలి సార్ ఏంది చెప్పండి, ఏమనాలి చెప్పండి. అసెంబ్లీలో ఏదైతే చట్టం చేసి కేంద్రానికి పంపించి పార్లమెంట్లో పెట్టారో అదే మళ్ళీ మేము తీసుకొచ్చి మళ్ళీ మార్చేయలేమా అని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ఈయన గనక మళ్ళీ అధికారంలోకి వస్తానని ఈయన భ్రమపడుతున్నాడు. నేను చెప్తున్నాను కదా, ఈ ఒక్క ప్రెస్ మీట్తో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం కంప్లీట్. సమాధి కట్టేసుకున్నారు ఆయనతో. ఆయన ప్రెస్ మీట్తో ఆయనే కట్టేసుకున్నాడు. అయిపోయింది, ఇంకా క్లోజ్. ఇంకా మీరు తట్టా బుట్టా చదువుకుని వెళ్ళిపోవచ్చు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా సిద్ధపడిపోండి. మీరు ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదు. మీలాంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ని బాగు చేయకపోగా సర్వనాశనం చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది అనేటువంటి ఒక హోప్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఆంధ్రప్రదేశ్లో రోడ్లు వేస్తున్నారు, అనేక మంచి కార్యక్రమాలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్తో అమరావతి పూర్తవుతుంది, పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఉద్యోగాలు, డిగ్రీలు పట్టాలు చేత పట్టుకుని 10 ఏళ్లుగా దిక్కు తోచక ఏం చేయాలో తెలియక మీరు నిచ్చినటువంటి ఆ గంజాయి బారిన పడి, మద్యం బారిన పడి బ్లేడ్ బ్యాచ్లుగా ఇంకొక బ్యాచ్లుగా వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసుకుని వాళ్ళ తల్లిదండ్రుల కళలను నాశనం చేసినటువంటి వ్యక్తి పిల్లలు వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది డిగ్రీ పట్టాలు చేతలు పట్టుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కూలి పనులకి 4 పనులకి వెళ్ళే వాళ్ళకి అరే మనకు ఒక కంపెనీ వస్తుందరా, పని చేస్తాం, అమరావతి వస్తుందరా, అక్కడికి వెళ్ళొచ్చు, లేదంటే అక్కడ ఏదో ఒక పని వస్తుంది, లేదంటే పలానా ఇంకొకటి ఏదో వస్తుంది అనేటువంటి ఆలోచన వస్తుంటే మీకు అక్క సాగట్లేదా? ఏం సార్, ఏం పగ సార్ మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద? రాజధాని ఉంటే మీకేంటి సార్ నొప్పి? మీకేంటి ఇబ్బంది అంటే 29 రాష్ట్రాలు ఉన్న ఈ దేశంలో ఎక్కడ ఎవరో కూడా ఈ మాట ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రతిపక్ష నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడాల. మీరు ఒక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంత పగ పెట్టేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద? అంత పగ ఉంటే పోవచ్చు కదా, మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవచ్చు కదా. అక్కడ పక్క ఇన్ని రాష్ట్రాలకి రాజధాని లేనిది ఆంధ్రప్రదేశ్కు ఉంటే ఈయనకు వచ్చినటువంటి నొప్పి ఏంటి? నిజంగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్కి అత్యంత ప్రమాదకారి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చాలా క్లియర్గా అర్థమైపోయింది. పార్లమెంట్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గు తెచ్చుకోవాలి. మీరు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయనకి కనీసం ఆ పేటీఎం గాళ్ళకైనా అరే బాబు చూడండి, ఇలాంటి వ్యక్తిగారా బాబు మీరు సపోర్ట్ చేసేది? ఎలాంటి పార్టీగా మీరు సపోర్ట్ చేసేది? ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని చేస్తాము అంటే కొట్టుకు చచ్చిపోతున్నారు. అక్కడ పార్లమెంటు వేదికగా వ్యతిరేకించి వాకౌట్ చేసి బయటకు వచ్చినటువంటి పార్టీ వాళ్ళ ఎంపీలు వీళ్ళ మనం ఉద్ధరించి మీరు ఓట్లేసి పంపించింది 40% ఓట్లు ఇచ్చారా? అసలు ఎమ్మెల్యేగా కాదు, రాజకీయాల్లో ఉండటానికి అనర్హులని నేను చెప్తున్నాను. మీరు ఏమైనా అనుకోండి, రేపొద్దున ఆయన వస్తాడు, ఏదో చేస్తాడు, ఉన్నప్పుడే మమ్మల్ని ఇలాగే మాట్లాడు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇలాగే మాట్లాడు, మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. రాకూడదు అంతే. నేను ఉన్నది ఉన్నట్టే చెప్తా. చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించామా, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించామా అంటే ఉన్నది ఉన్నట్టు మీరు వీడియోలు మన ఛానల్లో సబ్స్క్రైబ్ అయితే కనుక మీరు చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ తప్పు చేస్తే తప్పు చేసిందనే చెప్పా. పవన్ కళ్యాణ్ గారు ఇది తప్పు చేస్తున్నారు అని చెప్పా. చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా మీరు వీటిని ఇగ్నోర్ చేస్తున్నారు, చాలా పెద్ద ప్రమాదం జరుగుతుందని కూడా చెప్పాం. బట్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అత్యంత ప్రమాదకారి జగన్మోహన్ రెడ్డి గారే. ఇంకా అసలు కామెడీ ఆఫ్ ద ఇయర్ అంటే ఈయన మాట్లాడిన ఇంకొకటి కూడా వినిపిస్తాను వినండి. ఈయన రాజకీయ నాయకుడు, ఈయన చిప్పు తప్పిందో ఇంకొకటో అని అంటారు కదా కొంతమంది. ఇవ్వండి, చెప్పండి సార్. రైట్, 2014 నుంచి చెప్పండి. ఇప్పటి వరకు అది కూడా చూసే చదవాలి. ఒక లైన్ చదవడానికి కూడా 2-3 సార్లు పద్యాలు చదివినట్టు చదువుతుంది. ఇప్పటి వరకు చెప్పండి సార్. ఆయన 5 ఏళ్ళు, మళ్ళీ మధ్యలో మా 5 ఏళ్ళు, మళ్ళా ఇప్పుడు 12 ఏళ్ళు కాలంలో మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు అడుగుతాను, ప్రాంతంలో ఉన్నావా అని అడుగుతాను. సరే చెప్పండి, నెక్స్ట్ మళ్ళీ చూడండి. మనస్ఫూర్తిగా ఇక్కడ కాపురం పెట్టావా అని అడుగుతాను. చెప్పండి, మీ బాధ ఏంటి సార్? చెప్పండి సార్ కొంచెం తొందరగా. ఇప్పటికీ కూడా సొల్లు చెప్పడానికి ఎంత సోది. మీ కుటుంబాలన్నీ ఎక్కడున్నాయని అడుగుతాను. చూసి చదివేది కూడా కొంచెం గంటలు చదువుతాడు ఈయన. మరి చెప్పండి. 2019 వరకు
హైదరాబాద్ కు షటిల్ సర్వీస్ 2019 వరకు కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ మరోవైపున హైదరాబాద్ కు షటిల్ సర్వీస్, ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల వరకు వీళ్ళ అడ్రస్ అంతా హైదరాబాద్. ఓకే. ఇప్పుడు కూడా వారానికి 2 రోజులు, వారానికి 5 రోజులే ఇక్కడ. అది ఈయన చెప్పండి. పవన్ కళ్యాణ్ ఈయన కొడుకు అయితే అది కూడా వారానికి 4 రోజులు పెట్టుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అయితే అసలు ఆయన కొడుకు. ఏమనాలండి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడండి ప్రెస్ మీట్ పెట్టడానికి? ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు తాడేపల్లి ప్యాలెస్కి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి? మనం ఏమో అక్కడ చేస్తాం, సంసారాల గురించి మాట్లాడుతున్నాడు ఈయన. సంసారం ఎక్కడ పెట్టారయ్యా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పెట్టారండి అలంకా ప్యాలెస్? అది ఎక్కడ ఉందండి? బెంగళూరులో అండి. మీరు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టారండి? తాడేపల్లిలో. ఎప్పుడు వచ్చారండి? దీని ప్రెస్ మీట్ గంట ముందండి. ఎప్పుడు వెళ్ళిపోతారండి? ప్రెస్ మీట్ పెట్టగానే వెళ్ళిపోతామండి. మనం కూడా పక్కోళ్ళ గురించి మాట్లాడటం. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు పెద్ద మనిషి. మీకులాగా కొన్ని వేల కోట్లు తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు దోచుకోలేదు సార్. 16 నెలలు జైల్లో ఉండి రాలేదు సార్ ఆ అవినీతికి సంబంధించి. అర్థమైందా? మీ మీద ఇంకా క్లీన్ చిట్ రాలేదు సార్. మీకులాగా దోచుకున్న డబ్బులతో తాడేపల్లి ప్యాలెస్లో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక లోటస్ పాండ్ ప్యాలెస్, బెంగళూరులో అలంకా ప్యాలెస్, చెన్నైలో ఇంకో ప్యాలెస్, ప్రజల సొమ్ముతో వైజాగ్లో ఇంకో ప్యాలెస్ కట్టుకోవాలనేటువంటిది చేయలేదు సార్. ఆయన దగ్గర డబ్బులు లేవు సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు చూసుకోండి సార్. ఆయన ఒళ్ళు హోనం చేసుకుని కష్టపడి ఆ సినిమాలు చేసి అర్ధరాత్రి పూట రోజుకు 2-3 గంటలు సినిమాలు చేసుకుని ఆయన వచ్చి పార్టీ నడుపుతున్నాడు సార్. ఎప్పటికీ అది రేకుల షెడ్డే సార్. పార్టీ పెట్టి 10 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతున్నా కూడా రేకుల షెడ్ సార్ అది. ఇప్పటికీ ఆ పార్టీ ఇప్పటికీ అదేదో ఒక బిల్డింగ్ కడుతున్నారు. 5 ఏళ్ల నుంచి కడతనే ఉన్నాడు సార్ పవన్ కళ్యాణ్ గారు, కడతనే ఉన్నాడు సార్. ఎందుకంటే ఆయన దగ్గర మీకులాగా డబ్బులు లేవు సార్. ఇంకా 5 ఏళ్ల నుంచి అది పూర్తి ఇంకా అవుతూనే ఉన్నది. ఎందుకంటే దానికి ఆయన సినిమా నుంచి అక్కడక్కడ ₹1 సినిమాలు చేసి ఆ డబ్బులతో పార్టీ నడపాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ఎంతో మందికి చారిటీ చేయాలి. వచ్చినటువంటి సొమ్మంతా ప్రజలకు పోసి ఆ వచ్చిన దాంట్లో కాస్త కూస్త మిగిలిన దాంతో ఆ పార్టీకి నెలకో 1,00,000, 2 నెలకో 1,00,000 ఎక్కిచ్చి ఆ పార్టీని కట్టుకుంటా ఉన్నాడు. ఆ పార్టీ ఆఫీస్ని, ఆ పార్టీని నడుపుకుంటున్నాడు. మీకులా కొన్ని వేల కోట్లు లేవుగా సార్. ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి అంటారా? మాట్లాడదాం. మీరు కూడా గతంలో హైదరాబాద్లో ఉన్నారుగా. ఆయన గురించి గతంలో ఏం మాట్లాడారు సార్? తట్టాపుట్టా చదువుకుని అప్పటికప్పుడు తీసుకెళ్ళిపోయాడు అంటారు. వెళ్ళిపోయాడని మీరే అంటారు. ఆంధ్రప్రదేశ్కి మొత్తం తట్టాపుట్టా చదివేసి వెళ్ళిపోయాడని మీరే అంటారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడని మీరే అంటారు. ఏదో ఒక దాని మీద స్టాండ్ అవ్వండి మీరు. మరి ఆ కట్టమట ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎవరిది సార్? అది మీరు కొన్నారండి పంపదీసి? అది గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా? చెప్పండి. లేదు కదా, ఆయనదేగా. మరి అక్కడ ఉండేటువంటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? వారానికో ఇంకొకటో వాళ్ళకి ఇక్కడ బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళ కుటుంబం పరివారం అంతా కూడా ఇక్కడ ఇల్లు ఉంది, ఉంటున్నారు, పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ మనవాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకోవడంలో తప్పేంటి? మీరు లండన్ వెళ్ళట్లా? హైదరాబాద్ కోర్టులకు రావట్లా? బెంగళూరులో ఏం చేస్తున్నారు సార్ మీరు కూడా మరి నీతులు ఎందుకు సార్ చెప్పండి. ఆ చిప్పు ఏదో పోయిందని చెప్పి చాలా మంది కమెంట్ల రూపంలో చెప్తున్నారు. అర్థమైందా? ఆ చిప్పు ఏంటో కొంచెం చూపించుకోండి. ఆమె లండన్ వెళ్తారు కదా, అప్పుడు ఎప్పుడైనా వెళ్ళి ఆ చిప్పు చూపించుకోండి. అంతేకాదు కొంచెం గులకరాయి కొంచెం గట్టిగా తగిలినట్టుంది, కొంచెం స్కాన్ చేయించుకోండి. ఎందుకు వచ్చింది చెప్పండి. మిమ్మల్ని కూడా రాజకీయ నాయకుడిగా చూడటం అంటే చాలా బాధగా ఉంది. అస్సలు బాగా చూసి చదవలేంది. మనం ఆ స్క్రిప్ట్ ఏమైనా మార్చేసాడని చూడండి. కొన్ని ఎవరన్నా పేపర్ ఏమైనా మార్చేసాడేమో. అదేదో పోసాని కృష్ణమూర్తి గారు ఉంటాడు కదా, ఆయన నోటికి ఏదో వస్తుంది మాట్లాడేసేటువంటి వ్యక్తి. సినిమాలో ధృవ అనే సినిమాలో వాళ్ళ అబ్బాయి ఇచ్చిన పేపర్ కాకుండా వేరేది ఇచ్చిన చదువుతాడు. అలాంటివి ఉందేమన్నా, అలాగేమన్నా చేశారేమో ఒకసారి తెలుసుకోండి, కొంచెం బాగుంటుంది. ఎందుకు వచ్చింది సార్? నిజంగా మీకు ఏమన్నా పగ ఉంటే ఏంటో చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఎదగకూడదు, నేను ఇచ్చేటువంటి బిస్కెట్ల మీద ఆధారపడాలి, ఎవడో ఎదగడానికి లేదు, ఆంధ్రప్రదేశ్ ఇలా అంధకారంలోనే ఉండాలి, రోడ్లు వేయకూడదు అనేది ఏమైనా ఉంటే చెప్పండి, మాట్లాడుకుందాం. అంతేగాని ఇలా అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, ఇక్కడ 4 ఊసర వెళ్ళి కూడా భయపడుతుంది సార్ మిమ్మల్ని చూసి.